ఈ దేశంలో అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, కింద కోర్టులు కానీ ఏవి కూడా పూర్తిగా న్యాయపరంగా పనిచేయడం లేదు. న్యాయ చట్టం ప్రకారంగా, న్యాయ ధర్మం ప్రకారంగా. అదే అందరికీ తెలిసిన విషయమే, కానీ వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఉన్నట్టుంది, ఎవరు దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ వాళ్ళు కల్పించుకుంటున్నారు. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనపడాలనేది న్యాయశాస్త్రంలో ఒక సూత్రం. ఇక్కడ న్యాయం చేసినట్టు కనపడదు, అన్యాయం చేసినట్టు కనపడుతుంటుంది. చాలా క్లియర్గా ఉంది కదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ విషయాలు అసలు ఇప్పుడు రాజమౌళి కనుక దీని మీద ఒక సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్. ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తీయాల్సిన సినిమా ఇది. రాజమౌళి సినిమా కాదు ఇది, ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా. ఇది మాఫియా సినిమాలు రామ్ గోపాల్ వర్మ బాగా తీస్తాడు. శివ కానీ, సత్య కానీ అటువంటి సినిమాలలో ఇది ఒకటి. కానీ అన్యాయం ఇది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక నేరం జరిగితే ఆ నేరంలో బలైపోయిన వ్యక్తి కుమార్తె దాదాపుగా 12 సంవత్సరాలుగా అన్ని న్యాయస్థానాల చుట్టూరు తిరిగితే ఒక్కరు కూడా, రాజకీయ నాయకుల సంగతి తీసేయండి, పోలీస్ సంగతి తీసేయండి, సిబిఐ సంగతి తీసేయండి, కనీసం సుప్రీంకోర్టు కూడా ఒక ఆడపిల్ల ఇంత దూరం వచ్చిందే, న్యాయం కోసం అర్థిస్తుందే మనల్ని, న్యాయం చేద్దామని ఆలోచన చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం.